హాయ్ అండి, వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఈరోజు అమలాపురం రుచుల్లో మనం కందిపప్పు చింత చిగురుతో పప్పు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. సో దానికోసం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి ఒక గ్లాస్ కందిపప్పు అనమాట. దీన్ని కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ మాత్రం వేపిస్తానండి. సో కుక్కర్లో పెట్టేసాను. ఇది మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వేపిస్తాను. ఇది బాగు చేసి పెట్టుకున్నటువంటి చింత చిగురు అండి. ఇప్పుడు ఈ చింత చిగురిని మనం శుభ్రంగా కొంచెం సాల్ట్ వాటర్లో కడిగేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చింత చిగురుని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం ఒకసారి పల్స్ మోడ్లో పెట్టి 1 టైం తిప్పుకోవాలండి. పప్పుని 3 విజిల్స్ వేపించాం కదండి. సో ఈ విధంగా అయింది. ఇదేమో మనకి మిక్సీ పెట్టాను కదండి, చింత చిగురు అనేది ఈ విధంగా అయింది. రెండు కలిపేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనకి టేస్ట్కి తగిన విధంగా కారం, అలాగే సాల్ట్, అలాగే పసుపు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయ, కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కొంచెం కలుపుకోవాలి. ఇది కుక్కర్ పెట్టుకునైనా చేసుకోవచ్చు అండి, అది మీ ఇంట్రెస్ట్. బట్ మిక్సీ ఎందుకు వేసానంటే కొంచెం పులుపది బాగా దిగి బాగుంటుంది టేస్ట్ అనేది. మనకి చింత చిగురులో చిన్న చిన్న పుల్లలు అలా ఉంటాయి కదా, అవి అడ్డం తగలకుండా మిక్సీ పెట్టాను అనమాట. చింత చిగురు అనేది ఈ విధంగా చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది చింతపండు రసం అండి, చాలా తక్కువ అనమాట. జస్ట్ ఇంత చింతపండుని తీసుకుని నేను రసం తీసి పెట్టుకున్నాను. ఈ రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. అంటే చింత చిగురు కదా, మళ్ళీ ఇందులోకి చింతపండు ఎందుకు అని కాదు, వెయ్యండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. చింత చిగురుకున్న టేస్ట్ చింతపండు రెండు కలిసి చాలా బాగా వస్తుంది టేస్ట్ అనేది. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. మీరు చూసుకోండి, మీరు తీసుకున్న పప్పు క్వాంటిటీని, చింత చిగురు క్వాంటిటీని బట్టి మీరు చేసుకోండి. ఇంకా కొంచెం మనకి బాగా మరగాలన్నమాట. ఇది పప్పు మనకి చక్కగా ఈ విధంగా మరిగిపోతూ ఉండాలండి. బాగా మరిగిన తర్వాత తాలింపు పెట్టుకుందాం. పప్పు మంచి వాసన వస్తుందండి. సో కట్టేసుకుని తాలింపు పెట్టేసుకుందాం. పోపు పెట్టుకోవడానికి ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర యాడ్ చేశానండి. ఎండుమిరపకాయ, అలాగే కరివేపాకు, కొంచెం మసాలా పేస్ట్ యాడ్ చేస్తానండి, చాలా కొంచెం అనమాట. అండ్ ఫైనల్గా ఇంగువతో పోపు అనేది ఫినిష్ అయిపోతుంది. నేను ఎండుమిరపకాయలు మాడిపోకుండా పక్కకు పెట్టుకున్నాను అనమాట. సో వేగిపోయిందండి. సో చూస్తున్నారు కదండి, ఎంతో రుచికరమైన చింత చిగురు పప్పు అయితే రెడీ అయిపోయింది. అంతే అండి వీడియో. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ అమలాపురం రుచిలో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోస్ కోసం అమలాపురం రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.